Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. ఫర్ దట్ మీట్ which endureth unto everlasting life. John chapter 6:27 verses. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుచున్నాడు. మన విశ్వాస జీవితంలో దేవుని యొక్క సత్యాన్ని ఈ యొక్క వాగ్దానం ద్వారా మనకి తెలియచేస్తుంది. లోకంలో మనం మరి పొందే భౌతిక సుఖాల కోసం, ఆహారం కొరకు మన సమయాన్ని ఎక్కువగా ప్రయాసపడుతూ ఉంటాం. అవన్నీ కూడా కేవలము తాత్కాలికమైనవి, అంటే క్షయమైపోయే విధముగా ఉంటాయి అన్నమాట. కానీ మన యేసుక్రీస్తు ప్రభువారు మనకు మరి ప్రసాదించిన అక్షయమైన ఆహారము మన యొక్క ఆత్మకు శాశ్వతమైన తృప్తిని, నిత్య జీవాన్ని ఇస్తుంది. మనం కేవలము మరి లౌకిక అవసరాల కోసం, సుఖాల కోసం మనం పరుగు తీయకుండా దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో ఎప్పుడైతే ఉంచుకుంటామో ఆ యొక్క కృప, దేవుని యొక్క కృప మనకి నిత్యము కూడా మనకి తోడుగా ఉంటుంది. అప్పుడు మనకి ఆత్మీయ ఆహారము, అలాగే భౌతిక సంబంధమైన ఆహారము అవన్నీ కూడా మనకి అనుగ్రహించబడతాయి. అంతేకాకుండా మన జీవిత ప్రయాణంలో దేవునిపై ఎప్పుడైతే దృష్టి నిలుపుతామో ఆయన మనకి కావాల్సిన ప్రతి ఒక్క మార్గాన్ని కూడా మనకి అందిస్తాడు. ఆ నిత్య జీవపు ఆహారాన్ని ఇచ్చే అధికారం తండ్రి అయిన దేవునిది క్రీస్తు ప్రభు వారికి ఇచ్చినప్పుడు మనకి కూడా మన తండ్రి మరి ఆ యొక్క చింతలన్నీ మనం విడిచిపెట్టి దేవుని యొక్క అక్షయమైన ఆహారాన్ని మనం అడిగినట్లయితే ఆ యొక్క శాశ్వతమైన ఆ ఆశీర్వాదము మనకి ఇస్తాడు దేవుడు. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఆయన కృపలో నిలిచి ఉంటామో ఆ నిత్య మార్గంలో ప్రయాణిస్తూ ఉంటాం కాబట్టి నిజమైన సంతోషాన్ని మనం పొందగలుగుతాం. ఇదే దేవుని యొక్క మరి వాక్యంలో ఉన్న గొప్పతనం. దేవుని వాక్యమే మనకి ఎల్లప్పుడూ కూడా మరి దిక్సూచిగా ఉంటుంది. ఇలాంటి మార్గంలో మనం నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి అక్షయమైన ఆహారం మనం అందరము పొందుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇలాంటి వాగ్దానం మనం అందరము పొందుకోవాలని దేవుణ్ణి మరి ప్రార్థించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, ఈ సర్వమును సృష్టించిన సర్వసృష్టికర్తమైన దేవ, మీకు ఎన్నో వందనములు, స్తోత్రములు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు ఎన్నో వందనములు, స్తోత్రములు. ఈ వాగ్దానము ఎంతమంది అయితే వింటున్నారో వారి జీవితంలో అసలైన ఆశీర్వాదము, అసలైన నీ యొక్క మరి మార్గములను మీ యొక్క వాక్యము ద్వారా మేమందరము కూడా అలాంటి అక్షయమైన ఆహారాన్ని పొందుకునే వారముగా అట్టి కృపను దయచేయమని, ఈ వాగ్దానం ప్రతి ఒక్కరూ స్వతంత్రించుకున్నట్లు అట్టి కృప దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.